నమస్తే, వెల్కమ్ టు జీవన రేఖ. నేను జ్యోత్స్న. ఇటీవల కాలంలో చాలామంది మహిళల్లో మనకు ఈ సంతానలేమి సమస్య అనేది చూస్తూ ఉన్నాము. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యతా కేంద్రం డాక్టర్ శశిప్రియ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేయండి. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. నమస్తే అండి. సంతానలేమి అసలు అంటే ఏంటో చెప్పండి. అండ్ దానికన్నా ముందు ఒక మ్యారీడ్ కపుల్ వాళ్ళు ఎన్ని రోజులకు మాకు సంతానలేమి ఉంది అని గుర్తించవచ్చు? ఒక మ్యారీడ్ కపుల్ ఫస్ట్ 1 year ఆఫ్ మ్యారిటల్ లైఫ్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఏమీ జాగ్రత్తలు తీసుకోకుండా కలిసి అప్పటికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దీన్ని మనం సంతానలేమి అని అంటాం అనమాట. మనకు ఆ 1 year ఆఫ్ పీరియడ్ వెరీ క్రూషియల్. ఓకే, సో టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కూడా అదే చెప్తుంది. వితౌట్ యూజింగ్ ఎనీ కాంట్రాసెప్టివ్స్ ట్రయింగ్ ఫర్ 1 year ఆఫ్ మ్యారిటల్ లైఫ్ అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని సంతానలేమి అని అంటారు. ఓకే డాక్టర్, అంటే ఏ రీజన్స్ తోని ఉంటుంది? సో బేసికలీ ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీ రావాలంటే మనకి 2 గ్యామీట్స్ ఇంపార్టెంట్. సో ఆడవారి నుంచి మనకి ఓవం అనేది వస్తుంది, ఎగ్ అనేది వస్తుంది. మగవారి నుంచి స్పర్మ్ అనేది వస్తుంది. సో డెఫినెట్లీ 2 మనకి ఆడవారి సమస్యలు, మగవారి సమస్యలు అండ్ కలిపి ఉన్న సమస్యలు అనమాట. అంటే భార్యాభర్తలు కలవడానికి కొంచెం ఇష్యూస్ ఉండొచ్చు. సో దీనివల్ల మనకి తదుపరి ఇన్వెస్టిగేషన్స్ మనం చేయించుకోవాలన్నమాట. సో ఆడవారిలో సమస్యలు ఎలా ఉంటాయంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండొచ్చు. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే మనకు జనరల్లీ ఏమవుతుందంటే ఎగ్స్ అనేటివి బాడీలో గ్రోత్ అవ్వడము, రిలీజ్ అవ్వడం ప్రాసెస్ అనేది సరిగ్గా కాదనమాట. సో అలానే ఫెలోపియన్ ట్యూబ్స్ అప్పుడప్పుడు బ్లాక్స్ ఉండొచ్చు. ఫెలోపియన్ ట్యూబ్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మనకి ఎగ్ అనేది ఓవరీ నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది. సో స్పర్మ్ అనేది యూట్రస్లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్ వరకు ట్రావెల్ అవుతుంది అనమాట. సో ఈ ఫెలోపియన్ ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి బేబీ అయి వచ్చి మనకు గర్భసంచిలో అతుక్కుంటుంది. సో ఫెలోపియన్ ట్యూబ్ బ్లాక్స్ ఉన్నా కానీ మనకు ప్రెగ్నెన్సీ రాదు. ప్లస్ దాంతోపాటు ఈ ఒకసారి వచ్చిన ప్రెగ్నెన్సీని గట్టిగా పట్టుకోవడానికి మనకు గర్భసంచి లోపల ఎండోమెట్రియం అనే ఒక సన్నటి పొర ఉంటుంది అనమాట. ఆ పొర సరిగ్గా డెవలప్మెంట్ లేకపోయినా మనకు ప్రెగ్నెన్సీ రాదు. దాంతోపాటు అప్పుడప్పుడు యూట్రస్లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. యూట్రస్ సైజ్, షేప్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ప్లస్ యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ లాంటి గడ్డలు ఉండొచ్చు, లేదా చిన్న చిన్న పాలిప్స్ లాంటి మ్యూకోజల్ గ్రోత్స్ ఉండొచ్చు, అడినోమయోసిస్ లాంటి సమస్యలు ఉండొచ్చు. అంటే యూట్రస్ కొంచెం గట్టిపడడం అనమాట. సో వీటి సమస్యలతో ఇట్లా ఆడవారిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా ఎగ్ కౌంట్ కొంచెం తక్కువ, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారనమాట. అంటే 32 years 33 yearsకే వీళ్ళకి మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళలో ఎగ్స్ తొందరగా ఎంటీ అయిపోతూ ఉంటాయి. సో ఇట్లాంటివి కొన్ని సమస్యలు. ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఒక ఏజ్ ఫ్యాక్టర్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ కాలంలో. బికాస్ ప్రెగ్నెన్సీస్ అన్నీ పోస్ట్పోన్ అవుతున్నాయి. ఎందుకంటే మ్యారేజెస్ పోస్ట్పోన్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ, పిల్లల్ని ప్లాన్ చేసుకోవడం ఇవన్నీ పోస్ట్పోన్ అవుతుంది. సో దీనివల్ల మన స్ట్రెస్ లైఫ్ స్టైల్ వల్ల కూడా అప్పుడప్పుడు బాడీలో చేంజెస్ వచ్చి హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడము, సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్లస్ అలానే మేల్ సైడ్ కూడా సమస్యలు. ఓకే, వీటన్నిటితో సంతానలేమి అనేది జరుగుతుంది, ఇన్ఫర్టిలిటీ. డాక్టర్, మీతో మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు, కుమారి, వైజాగ్ నుంచి. కుమారి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అసలు చెప్పండి అమ్మా. అదే అండి, అంటే నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. నాకు ప్రెగ్నెన్సీ అనేది రాలేదు మేడం. చాలా హాస్పిటల్స్ తిరిగాను కానీ ప్రాబ్లం అయితే ఏం లేదన్నారు. ఓకే, మీ హస్బెండ్కి కూడా చూపించారమ్మా? హస్బెండ్ చూపించలేదు మేడం. కుమారి గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య ఏంటో చెప్పండి. డిస్టర్బెన్స్ వస్తుంది కదా, మళ్ళీ కాల్ కట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. చెప్పండి. చెప్పండి అమ్మా, మీరు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో కుమారి గారు, వినిపిస్తోంది మీ వాయిస్, చెప్పండి. వినిపిస్తుంది మేడం. చెప్పండి. మ్యారేజ్ అయ్యి 2 years అయ్యింది మేడం మాకు. చెప్పండి. మనకి థైరాయిడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ మొత్తం అన్ని టెస్టులు నేను చేయించుకున్నాను మేడం. పీరియడ్స్ కూడా నాకు ఇన్ టైంలో వస్తుంది కానీ ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. హస్బెండ్ కి కూడా సిమెన్ చెకింగ్ అయిందమ్మా? సిమెన్ అనాలిసిస్ చేయించారా? లేదు మేడం.
ఇంపార్టెంట్ కదా, మరి హస్బెండ్కి కూడా చేపియాలి. ఇప్పుడు ఆడవారికి ఎగ్ ఎంత ఇంపార్టెంటో మగవారికి స్పర్మ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఒక ఎగ్ ఒక స్పర్మ్ కలిస్తేనే బేబీ తయారవుద్ది కాబట్టి స్పర్మ్ అనాలిసిస్ కూడా కంపల్సరీ అవసరము. ప్లస్ దాంతోపాటు మీకు ట్యూబల్ టెస్టింగ్ కూడా అవసరం. స్కానింగ్ మనం చేసాము, ఓవరీస్ బాగున్నాయి, యూట్రస్ బాగుంది, ఎగ్ కౌంట్ బాగుంది, హార్మోన్ లెవెల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ట్యూబ్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ కదా, ట్యూబల్ చెకింగ్ కూడా అవసరం అనమాట. సో అప్పుడప్పుడు మనము చిన్నప్పటి నుంచే మనకి ట్యూబల్ బ్లాక్స్ ఉండే ఛాన్సెస్ ఉండే. చిన్నప్పుడే మనకు టీబీ వచ్చి, లేకపోతే మనకేమన్నా ఓవేరియన్ సిస్ట్లు ఇట్లాంటివి ఏమన్నా ఫామ్ అయ్యి గర్భసంచికే మనకు ట్యూబ్స్ ప్లస్ ఓవరీస్ అతుక్కొని ఉంటే దాని రొటీన్ అనాటమీ స్ట్రక్చరే చేంజ్ అయిపోతుంది. కాబట్టి జనరలీ ఫిలోపియన్ ట్యూబ్స్ వాటి రెగ్యులర్గా చేసే ఫంక్షన్ చేయలేవు. ఓకే. సో ట్యూబల్ టెస్ట్ కూడా మ్యాండేటరీ. ప్లస్ హస్బెండ్ సైడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే 50-50% రెండు కలిస్తేనే బేబీ అవుద్ది. సో తన ఒక్కరికే ఇన్వెస్టిగేషన్స్ చేసి అన్నీ నార్మల్ ఉన్నాయి మాకు కలగట్లేదు అని అనుకోవడం కంటే హస్బెండ్ కూడా ఇంపార్టెంట్. హస్బెండ్కి కూడా స్పర్మ్ అనాలిసిస్ చేయాలి. స్పర్మ్ అనాలిసిస్లో కౌంట్ ఇంపార్టెంట్, మొటిలిటీ ఇంపార్టెంట్, క్వాలిటీ వైజ్, మార్ఫాలజీ వైజ్ స్పర్మ్స్ ఎలా ఉన్నాయో చూడడం ఇంపార్టెంట్. ఇవన్నీ చెక్ చేయాలి. ఓకే. డాక్టర్ కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ కర్ణాటక నుంచి. శ్రీనివాస్ గారు, హలో. శ్రీనివాస్ గారు చెప్పండి, సమస్య ఏంటో డాక్టర్ గారికి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం మాది మ్యారేజ్ అయ్యి ఒక 10 years అయింది మేడం. తర్వాత ఒక 2 years తర్వాత మాకు బేబీ పుట్టింది, ఒక ఆమె నార్మల్ డెలివరీ మేడం. ఇప్పుడు లాస్ట్ 1 year అయిన తర్వాత మేము బేబీలో కొంచెం చేంజెస్ చూసి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పారు డెవలప్మెంటల్ డిలే అని చెప్పారు మేడం. ఓకే ఓకే. తర్వాత మేము ఏం చేసిందంటే నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం టోటల్ రెయిన్బో హాస్పిటల్ టోటల్ జెనెటిక్ టెస్ట్ అన్ని చేశారు, మాకు చేశారు, ప్లస్ బేబీ చేశారు, అన్ని చేస్తే అన్ని నార్మల్ అని చెప్పారు. మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళాము. సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళిన తర్వాత 7th month లో ఒక ఇది చేసి టెస్ట్ చేసిన తర్వాత ఆ టెస్ట్ లో కొంచెం జెనెటిక్ లో అబ్నార్మల్ ఉందని చెప్పారు మేడం. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది మాకు, మళ్ళీ ఇంకా మేము అది ప్రాబ్లం అయిపోయింది మాకు. తర్వాత ఇప్పుడు మేడం ఐవీఎఫ్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ మేము ఐవీఎఫ్ వెళ్దాం అనుకున్నాం అనుకోండి, దాంట్లో ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఈ జెనెటికల్ ఇవన్నీ ఎలిమినేట్ అన్ని ఎలిమినేట్ అయితే మేడం ఐవీఎఫ్ ద్వారా వెళ్తే టోటల్ అన్ని టెస్ట్ చేస్తారండి. చేస్తారు సార్. సార్ ఇప్పుడు మనకి మీ వైఫ్ ఏజ్ మీ ఏజ్ రెండు ఇంపార్టెంట్ మనకి. సో జనరలీ ఏమైపోద్ది అంటే 30 years 28 years నుంచి 32 years వరకు జెనెటికలీ నార్మల్ బేబీస్ పుట్టేది ఛాన్సెస్ మనకి 80% ఉంటుంది అనమాట. 32 years నుంచి 35 years వరకు అది ఆల్మోస్ట్ 50% తగ్గిపోద్ది. 35 years 37 yearsకి వచ్చేసరికి జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ 70% ఉంటుంది. 30% నార్మల్ బేబీస్ పుడతారు, 70% జెనెటికలీ అబ్నార్మల్ బేబీస్ వెన్స్ దిస్ క్రాసెస్ 37 age. సో మీ ఏజ్ చిన్నదే అయినా మీకు ఆల్రెడీ ఒక డెవలప్మెంటల్ డిలే బేబీ ఉంది, సమ్ సిండ్రోమిక్ బేబీ ఉంది ఫస్ట్ టైం. సో సెకండ్ టైం మీరు ఇద్దరు జెనెటిక్ అనాలిసిస్ చేయించుకున్నప్పుడు మీకు ఏదన్నా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ ఉంది అని మీ క్యారియోటైపింగ్లో తెలిసినప్పుడు మనము పీజీడి అని ఒక స్మాల్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. మనం ఐవీఎఫ్ ఇక్సీలో మనం ఏం చేస్తాము అంటే జనరలీ ఫీమేల్ నుంచి ఎగ్స్ తీసుకొని మేల్స్ దగ్గర నుంచి స్పర్మ్ తీసుకొని ల్యాబ్లోనే ఒక ఎంబ్రియో తయారు చేస్తాం. సో ఈ తయారైన ఎంబ్రియోని చిన్నగా బయాప్సీ చేస్తారనమాట. చిన్న పార్ట్ కట్ చేసి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ఆర్ టెస్టింగ్ అని అంటారనమాట దీన్ని. సో దాంట్లో ఏంటంటే మీ స్పెసిఫిక్గా మీకు ఏం క్రోమోజోమ్ అనామలీ ఉందో అది మీ బేబీకి వచ్చిందా లేదా అని చెప్పి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు జనరలీ ఈ బేబీస్ అన్నిటికీ కూడా డిఫరెంట్ టైప్స్ అన్ఎంప్లాయిడ్ బేబీస్, యూప్లాయిడ్ బేబీస్, మొజాయిక్ బేబీస్ అని ఉంటాయి అన్నమాట క్వాలిటీ వైజ్. సో మనము టెస్టింగ్ అనేది డెఫినెట్గా చేయించుకోవచ్చు. ఇప్పుడు అన్నీ చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వచ్చినాయి కాబట్టి ఇట్ క్యాన్ బి డన్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాలర్ ఉన్నారు డాక్టర్ శివశంకర్ చిత్తూరు నుంచి. శివశంకర్ గారు, శివశంకర్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. శివశంకర్ రెడ్డి గారు మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్. మా మిస్సెస్ కు 39 అయింది మేడం.
39 ఇయర్స్ సార్? 39 మేడం. ఇంకా పిల్లలు లేరు. ఎక్కడెక్కడో ట్రీట్మెంట్ చేశారు మేడం, తిరుపతి ఎక్కడెక్కడో చేశారు. ఇంకా పిల్లలు కలగలని ఆమెకి ఆశ ఉంది. అది మేడం. సార్ ఒకటి మనకి ఇండియన్ స్టాండర్డ్స్ మదన్ పల్లె కూడా చూశారు మేడం, ట్రీట్మెంట్ చేస్తున్నారు. కృష్ణ అనేసి పొలంనేరు మేడం. ఓకే సార్, ఇప్పుడు మనకి ఏమైపోద్ది అంటే ఇండియన్ స్టాండర్డ్స్ 45 ఇయర్స్ 47 ఇయర్స్ వచ్చేసరికి ఆడవారికి మెనోపాజ్ వస్తూ ఉంటుంది. అంటే పీరియడ్స్ ఆగిపోతాయి, యూట్రస్ గర్భం దాల్చే కెపాసిటీ తగ్గుతుంది అనమాట కంపారేటివ్లీ టు లెస్ దాన్ 30 ఇయర్స్ వాళ్ళకంటే, 35 ఇయర్స్ వాళ్ళకంటే. 37 ఇయర్స్ 38 ఇయర్స్ వచ్చేసరికి బాడీలో చేంజెస్ వస్తాయి. ప్లస్ ఎడినోమయోటిక్ యూట్రస్ తయారవుతూ ఉంటుంది అనమాట. అంటే యూట్రస్ కొంచెం ముడుచుకుపోయినట్టు అవుతూ ఉంటుంది. సో లోపల మనకు పొర ప్రాబ్లమ్స్ రావచ్చు. దీంతో మనకి ఈ ప్రెగ్నెన్సీ అనేది సరిగ్గా మనకి రాదు. 39 ఇయర్స్ ఇంకొకటి ఏమైపోతూ ఉంటుంది అంటే ఎగ్ కౌంట్స్ బాగా తగ్గుతూ ఉంటాయి. డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్ ఎగ్స్ ఎలాగ తగ్గుతాయో మనకి ఎగ్స్ ఉన్నా కానీ జెనెటికలీ నార్మల్ బేబీస్ వచ్చేది కూడా మనము ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో మనకు బేసిక్గా మీ వైఫ్ ఆల్మోస్ట్ 37 ఇయర్స్ వచ్చారు, 39 ఇయర్స్ వచ్చారు కాబట్టి ప్రాబ్లం ఎక్కడుందో మనం చూడాలి. యూట్రస్ బాగానే ఉంది, అంటే గర్భసంచి బాగానే ఉంది, సైజు షేప్ అన్నీ బాగానే ఉన్నాయి. ఎగ్స్ అనేటివి జనరలీ 39 ఇయర్స్కి కొంచెం తక్కువ ఉంటాయి. ఆ ఎగ్స్తో మనం ఐవీఎఫ్ వెళ్ళినా కానీ జెనెటికలీ నార్మల్ బేబీస్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ, రిస్క్ మనకి చాలా ఉంటుంది అనమాట. ప్లస్ దాంతోపాటు ఇంప్లాంటేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో లేదా చూసుకోవాలి. సో 39 ఇయర్స్కి జనరలీ ఐవీఎఫ్కి వెళ్తే బెటర్. డాక్టర్ కాలర్ ఉన్నారు గీతా గద్వాల్ నుంచి. గీతా గారు. హలో గీతా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మా, చెప్పండి మా. అదే మేడం, నాకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి కానీ 3 days 4 days అట్లా లేట్ అవుతుంది మేడం, మంత్లీ. ఓకే, ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని? ఏం ప్రాబ్లం ఉండదు మా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ 21 days నుంచి 35 days వరకు. 28 days సైకిల్ నుంచి మీకు రెగ్యులర్గా 28 days వస్తుంది అంటే ఒక 2-3 days అటు ఇటు అయినా ప్రాబ్లం ఏముండదు. కానీ 2.5 months 1.5 monthకి పీరియడ్ వస్తుంది, పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అంటే తక్కువ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే 3 weeksకి ఒకసారి పీరియడ్స్ వస్తున్నాయి అంటే అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి ప్లస్ దాంతోపాటు మొహం మీద పింపుల్స్ రావడము, వెయిట్ పెరగడము, మీరు జనరల్గా కూడా అలసట ఎక్కువ ఉండడము, ఏమీ తినాలనిపించకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఒకసారి హాస్పిటల్కి వచ్చి హార్మోన్ అనాలిసిస్, థైరాయిడ్ ప్లస్ స్కానింగ్ కూడా చేయించుకోవడం అవసరం అనమాట. అప్పుడప్పుడు పీసీఓ సమస్యలు కూడా అట్లనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో కాలర్ ఉన్నారు డాక్టర్. సురేష్ గారు చెప్పండి మేడం. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో సురేష్ గారు. మేడం మా మిస్సెస్కి 28 years మేడం, 28-29 years అండి. పీరియడ్స్ అయితే రెగ్యులర్గా ఉన్నాయండి. నాదే ఏంటంటే మొటిలిటీ తక్కువ ఉందండి. ఓకే, వెరికోసిల్ లెఫ్ట్ సైడ్ ఉందండి, సెకండ్ పీరియడ్. సార్ ఎంత ఉంది మొటిలిటీ? మొటిలిటీ వెరికోసిల్ ఉందండి, వారికోసిల్ 10% ఉందండి. మొటిలిటీ 10% ఉంది. కౌంట్స్ ఎంత ఉన్నాయి సార్? 2 lakhs ఉందండి అంటే. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మనకి ఇప్పుడు grade 1 grade 2 వారికోసిల్ సర్జరీస్ అయినా కానీ సర్జరీస్కి అవసరం లేదు, ఫస్ట్ కరెక్షన్ చేసుకున్నా. దాని తర్వాత ఇంకొకటి మొటిలిటీ ప్రాబ్లమ్స్ అన్నారు. ఒకవేళ 10% మొటిలిటీ ఉన్నా కానీ మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, కానీ ఒకటే రిపోర్ట్ని పట్టుకొని మనము రాదు అని చెప్పలేమన్నమాట. కంటిన్యూస్ మనము అట్లీస్ట్ 2 to 3 రిపోర్ట్స్ అవసరం, అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 2 రిపోర్ట్స్ ఉండాలి. ప్లస్ మొటిలిటీ బేసికలీ మనకు దేనికి ఇంపార్టెంట్ అంటే స్పర్మ్ అనేది యూట్రస్లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్ వరకు ట్రావెల్ కావాలన్నమాట. దీంట్లో 2 type ఆఫ్ మొటిలిటీస్ ఉంటాయి, ప్రోగ్రెసివ్ మొటిలిటీ, నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ. మొటిలిటీ అంటే జస్ట్ కదలడం, ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే కదులుకుంటూ పైకి అసెండ్ అవ్వడం అనమాట, మూమెంట్ ఉంటుంది.
నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే కదులుతుంది కానీ ముందుకు వెళ్ళట్లేదు. ఓకే, రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో ప్రోగ్రెసివ్ మొటిలిటీ మనకి అట్లీస్ట్ ఐయుఐకి వెళ్ళాలంటే కూడా 25% ఉండాలి. అట్లీస్ట్ ఉన్న స్పర్మ్ అనాలిసిస్లో అట్లీస్ట్ 25 to 30% ఉంటే మనం ఐయుఐ అన్న చేయొచ్చు. స్పర్మ్స్ జస్ట్ వాష్ చేసి యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తే మనము హెల్దీ పొటెన్షియల్ స్పర్మ్ని యూట్రస్లోకి వేస్తున్నాము, ట్రావెలింగ్ టైంని తగ్గిస్తున్నాం. సో అదే 10% మొటిలిటీ ఉందనుకోండి, అండ్ కౌంట్స్ కూడా ఆల్మోస్ట్ 2 million ఉన్నాయి అన్నారు, తక్కువ ఉంది కొంచెం. సో వీళ్ళల్లో ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళే అవసరం చాలా ఉంటుంది అనమాట. సో ఐవీఎఫ్కి అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే, ఫస్ట్ మనము ఎగ్స్ని పికప్ చేసిన తర్వాత ఒక్క స్పర్మ్లోకి ఒక ఎగ్లోకి ఒక స్పర్మ్ని డైరెక్ట్ మనం ఇంజెక్ట్ చేస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ICSI, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇట్లా చేస్తే అవి వాటి క్వాలిటీ వైజ్ మంచిగా ఉంటే సరిపోతుంది. మొటిలిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, కాలర్ ఉన్నారు డాక్టర్ మధు, వైజాగ్ నుంచి. మధు గారు చెప్పండి మేడం. చెప్పండి, సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి మీరు. యాక్చువల్లీ మా మిస్సెస్ కి 3 times ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. ఎప్పుడు అంటే మామూలుగా అయితే షుగర్ ఉండట్లేదు. తర్వాత 6th month వచ్చేసరికి షుగర్ వస్తుంది మేడం. అది ఎక్కువైపోతుంది, బేబీ గ్రోత్ ఉండట్లేదు. దీనికి ఏంటి మేడం ఇది ప్రాబ్లం? అలాగా మీ వైఫ్ ఏజ్ ఎంత సార్? మా వైఫ్ ఏజ్ 31 మేడం. 36 మేడం. 36 years, 31 years. ఎప్పుడు ఫీవర్ వస్తుందా సార్ 5th month 6th monthలో? ఫీవర్ రావట్లేదు మేడం. మామూలుగా ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది, పాజిటివ్ అవుతుంది. అలాగా 3 times వచ్చింది. 3 times కూడా షుగర్ అనేది వచ్చింది. తర్వాత 5th month వచ్చేసరికి షుగర్ ఎక్కువైపోయి బేబీ గ్రోత్ ఉండట్లేదు అంటున్నారు. షుగర్ వస్తుందా ప్రెగ్నెన్సీలో? తర్వాత షుగర్ అనేది ఉండట్లేదు, మళ్ళీ మామూలుగా ఉండేటప్పుడు. అచ్చా, ఓకే. జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు సార్. ప్రెగ్నెన్సీలో యాక్చువల్లీ చాలా మందికి షుగర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మనకేంటంటే 3 times అబార్షన్స్ అవుతున్నాయి. అండ్ ఇదొకటే రీజన్ కాదు, అప్పుడప్పుడు పెయిన్లెస్ డెలివరీస్ అయితే మనము సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని కూడా అనుకోవాలి. అండ్ జనరలీ జీడిఎమ్స్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే సడన్ ఐయుడీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం షుగర్ లెవెల్స్ కంట్రోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. ప్రాపర్గా మనము day 1 నుంచి కూడా, అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా ప్రాపర్ డైట్ చార్ట్ మెయింటైన్ చేసి ప్రెగ్నెన్సీ ఫాలో అప్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్ ఈస్ ఒకసారి 3 times అబార్షన్స్ అయినాయి కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. ఒక హై రిస్క్ యూనిట్లో మనల్ని ఫాలో అప్ చేసుకుంటే నెక్స్ట్ టైం చాలా బెటర్ అనమాట. ఓకే, కాలర్ ఉన్నారు డాక్టర్ విక్రమ్, వైజాగ్ నుంచి. విక్రమ్ గారు. హలో విక్రమ్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి సార్. హలో మేడం, నమస్తే అండి. వైజాగ్ నుండి మాట్లాడుతున్నాం. చెప్పండి మేడం గారు. నాది 32, మా మిసెస్ 30 అండి. ఓకే. అయితే మేము ఆ అమ్మాయికి టెస్ట్ చేస్తే నార్మల్గా ఉందంటే, నాకు షుగర్ లైట్ గా 250 ఉందండి. ఓకే. అది ఐవీఎఫ్ కి వెళ్దాం అనుకుంటున్నాము. అది ఏంటి, ఎలా ఉంటుందండి? ఓకే, మీరు డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఏజ్ ఒకటి మనకి ఫ్యాక్టర్. అండ్ డైరెక్ట్ ఐవీఎఫ్కి ఎందుకు, మీరు ఎగ్ కౌంట్స్ బాగానే ఉంది, ట్యూబ్స్ బాగానే ఉంటే న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. ఐయుఐ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. ఒకవేళ మ్యారిటల్ లైఫ్ ఎక్కువ ఉంది అనుకోండి, జస్ట్ ఒక 4 years, మోర్ దెన్ 18 months మనకి కట్ ఆఫ్. ఎందుకంటే తను ఆల్రెడీ 30 years, హస్బెండ్ 32 years. సో వీళ్ళకి ఎగ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. మ్యారిటల్ లైఫ్ మోర్ దెన్ 18 months అనుకోండి, వీళ్ళు ఐయుఐకి ఒక 2 cycles వెళ్ళి దాని తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ప్రెగ్నెన్సీ రాకపోతే. బికాస్ ఇక్కడ మనకు టైం ఒక క్రైటీరియా. అండ్ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే తనకి షుగర్ ఉంది. షుగర్ ఉంటే జనరల్లీ ఏమవుతుందంటే ఎండ్ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది అనమాట. షుగర్ అంటే డయాబెటీస్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. ఓకే, ఈరోజు మనకి సపోజ్ డయాబెటీస్ డిటెక్ట్ అయిందనుకోండి, ఒక 1 year తర్వాత డయాబెటీస్ ఉండదు అని కాన్సెప్ట్ ఉండదు. ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది, ప్రోగ్రెసివ్. దానికి మనం చేయాల్సింది ఏంటి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం, సచ్ దట్ మన వేరే ఆర్గాన్స్ ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. సపోజ్ జనరలీ షుగర్ ఉన్న వాళ్ళకి కిడ్నీస్ మీద అప్పుడప్పుడు ఎఫెక్ట్ పడి దీనివల్ల హైపర్ టెన్షన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హైపర్ టెన్షన్తో కూడా మనకి సిమెన్ అనాలిసిస్, స్పర్మ్ క్వాలిటీ డిఫర్ కావచ్చు. షుగర్ ఉంటే కూడా
టెస్టిస్ మీద మనకి ఎఫెక్ట్ పడవచ్చు, ప్లస్ ఈ స్పర్మ్స్ ఉత్పత్తి అనేది సరిగ్గా కాకపోవచ్చు. సో దీనివల్ల మీరు షుగర్ లెవెల్స్ ఫస్ట్ కంట్రోల్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. HbA1c లెవెల్స్ <6 ఉంటే మనకి చాలా బెటర్ అనమాట. సో ఇట్లా చేసుకొని వీళ్ళు ప్రెగ్నెన్సీ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే డాక్టర్, మరో కాలర్ ఉన్నారు, శేఖర్ సంగారెడ్డి నుంచి. శేఖర్ గారు. హలో శేఖర్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో మేడం. చెప్పండి సార్. మాది హైదరాబాద్ మేడం, శ్రీధర్ నా పేరు. చెప్పండి సార్. మా ఏజ్ వచ్చి 31 మేడం. 38 సార్. శేఖర్ గారు, ఓకే మేబీ కాల్ డ్రాప్ అయినట్టుందండి. ముఖ్యంగా మహిళల సమస్య ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భాల్లో చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా PCOD అన్నటువంటి వర్డ్ వింటున్నాము. అసలు ఏంటండి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే ఏంటి, ఇది ఎట్లా రీజన్ అవుతుంది సంతానలేమికి? ఓకే, ఒకప్పుడు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ డిసీజ్ అని ఉండేది. ఈ మధ్య డ్యూ టు ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువైపోయేసరికి అది కూడా కామన్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ మనకి 10 కేసెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ చూస్తే దాంట్లో 4 to 5 మనకి PCOD ఉంటారనమాట. సో PCOD అంటే అదేం పెద్ద భూతద్దంలో మనం పెట్టి చూడని అవసరం లేదు. ఫస్ట్ కరెక్ట్ చేసుకోవచ్చు. జనరలీ ఏమవుద్దంటే ఇప్పుడు మనకి ఆడవారికి ప్రతి మంత్ డే 2 రోజు లేదా ప్రతి మంత్ రెగ్యులర్ సైకిల్ వస్తుంది. 28 days సైకిల్, 35 days సైకిల్ వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుందా అంటే ఇప్పుడు మన ఓవరీస్లో ఎగ్స్ 8 to 10 eggs ఉంటాయి అన్నమాట. ఒకటే ఎగ్ గ్రోత్ డెవలప్మెంట్ రావాలి. వేరే ఎగ్స్ ఏమైతే ఉన్నాయో ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, ఈ యొక్క డెవలప్మెంట్ అయిన ఎగ్ ప్రెగ్నెన్సీని ఇస్తుంది. మిగతా 8 to 10 eggs ఏవైతే ఉన్నాయో అవి ఆ సైకిల్లో దే విల్ గెట్ వేస్టెడ్, ఎట్రీసియా అయిపోతాయి, చనిపోతాయి అన్నమాట. అది ఆటోమేటెడ్, అది మన బాడీ మెకానిజమే అంత. ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే ఈ ఎగ్ కూడా వేస్టే కదా. సో 10 eggs ఎవ్రీ మంత్ వేస్ట్ అయిపోతూ ఉంటాయి ఆడవారికి. సో వీళ్ళకి PCODలో వాళ్ళకి ఏమైపోతుంది అంటే ఈ ఎగ్ గ్రోత్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. సో ఈ ఒక్క ఎగ్గే కాదు 10 eggs కూడా అదే ఓవరీలో కూర్చొని ఉంటాయి అట్లా. సో మనం స్కాన్ వేసి చూసినప్పుడు మనకి ఓవరీ మొత్తం ఫాలికల్స్ కనిపిస్తాయి. మోర్ దెన్ 18 follicles, 20 follicles కనిపిస్తాయి అన్నమాట. అవి 2 to 3 months వరకు అట్లనే కూర్చొని ఉంటాయి, ఎంటీ కాకుండా. గ్రోత్ ఉండదు, వేస్టింగ్ ఉండదు. ఉండకపోయేసరికి వీళ్ళకి ఆబ్వియస్లీ దానిలోంచి చిన్నగా హార్మోన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. ఒక ఫాలికల్లో నుంచి ఒక ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు సెక్రీట్ అవుతుంది. సో హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి వీళ్ళలో, ఎందుకంటే ఎగ్ గ్రోత్ డెవలప్ కాదు కదా. సో హార్మోన్ లెవెల్ తక్కువ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు ఎండోమెట్రియం కూడా చాలా తక్కువగా డెవలప్ అవుతూ ఉంటుంది. ఒక 1 monthలో డెవలప్ కావాల్సిన ఎండోమెట్రియం పొర, గర్భసంచి పొర 3-4 monthsకి చిన్నగా డెవలప్మెంట్ వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. ఎండోమెట్రియం పొర అంటే ఏంటి, మనకి ప్రెగ్నెన్సీ వస్తే ఎండోమెట్రియం అనేది బేబీని క్యాచ్ చేస్తుంది. అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే సస్పెక్ట్ చేయొచ్చు, మేబీ డెఫినెట్లీ PCOD ఉంది అని సజెస్ట్ చేయాలి. అంటే సస్పెక్ట్ చేయాలి మనం. సస్పెక్ట్ చేసి మనము హార్మోన్ అనాలిసిస్ చేయించుకోవాలి. స్కానింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. స్కానింగ్ కూడా ఎప్పుడు, ఈరోజు పీరియడ్స్ వచ్చిన ఫస్ట్ 7 daysలో స్కాన్ చేస్తే మనకు చాలా రిలయబుల్. ఓకే, దాంతోపాటు మనకి ట్రీట్మెంట్ కూడా చాలా హెల్ప్ అవుద్ది. సపోజ్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే డే 2 రోజు, డే 3 రోజు మనము ఫాలికల్స్ చిన్నగా చూసామంటే టాబ్లెట్స్ ఇచ్చినా ఇంజెక్షన్స్ ఇచ్చినా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో డాక్టర్ ఇప్పుడు మీరు ఈస్ట్రోజన్ తక్కువగా ఉంటుంది వీళ్ళలో అని చెప్పారు, అంటే ముఖ్యంగా PCOD ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళలో. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో చూస్తే చాలా మంది అంటే ఇన్ఫర్టిలిటీలో ఒకవేళ థైరాయిడ్ ఉందేమో చూసుకోవాలి రెగ్యులర్గా మాట్లాడుతూ కూడా ఉంటారు. అండ్ ఈవెన్ థైరాయిడ్ ఉండడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ డాక్టర్? వన్ ఆఫ్ ద రీజన్. ఒకటి ఈస్ట్రోజన్ తక్కువ ఉండడం కాదు, ఫాలికల్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ తక్కువ ఉంటుంది. మనకు పెరిఫెరల్ ఫ్యాట్లో నుంచి కూడా అప్పుడప్పుడు ఈస్ట్రోజన్ వస్తుంది, ఆ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అది మన ఓవరీని, యూట్రస్ని అది ఏం ఆల్టర్ చేయలేదు. ఈ ఫ్యాట్ నుంచి వచ్చే ఈస్ట్రోజన్ మనకు ఎక్కువైపోయేసరికి అది మేల్ హార్మోన్స్ని సెక్రీట్ చేస్తుంది అనమాట. వీళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉంటుంది. అందుకే PCOD వాళ్ళకి షుగర్ కూడా రావచ్చు ఫ్యూచర్. ప్రెగ్నెన్సీస్లో కూడా జెస్టేషనల్ డయాబెటీస్, ఇందాక ఒకటి చెప్పారు కదా ప్రెగ్నెన్సీలో షుగర్స్, అట్లాంటి వాళ్ళకు PCOD ఉంటే అది కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో థైరాయిడ్ డెఫినెట్లీ అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కాజ్ చేస్తుంది, కానీ థైరాయిడ్ వల్ల PCOD రాదు. కానీ థైరాయిడ్ అందరికీ చెకింగ్ మ్యాండేటెడ్. థైరాయిడ్ ఉంటే కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తాయి చాలా మందికి.
రీజన్ ఏంటి అంటే ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ, దాంట్లో కూడా ఈస్ట్రోజన్ ఇప్పుడు ప్రొజెస్టెరాన్. 49 సంతాన సాఫల్యత కేంద్రంలో ముఖ్యంగా సంతానలేమికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? యా, సో ఇప్పుడు సంతానలేమికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏం లేవు. ఎప్పటి నుంచో ఇట్ ఈస్ అ ఫర్టిలిటీ సెంటర్, వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఓవర్ దేర్. ఇప్పుడు ఇంకా లాస్ట్ 6-7 months నుంచి మనది ఇండియాలోనే ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆల్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. ఆండ్రో యూనిట్ మనది చాలా గట్టిగా అయింది, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ నవ్. అండ్ మన ఎంబ్రియాలజిస్టులు కూడా 25 years 30 years ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్టులు ఉన్నారు. సో డెఫినెట్లీ మన ఎక్విప్మెంట్ అంతా చాలా బాగుంది. సో వీఆర్ డూయింగ్ వెరీ మచ్ బెటర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సంతానలేమి అంటే ఏమిటి, అసలు సంతానలేమి ఉంది అని ఎలా సస్పెక్ట్ చేయొచ్చు, అండ్ ఎటువంటి కరెక్షన్స్తో సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుందో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ మీరు సంతానలేమిలో కనుక సంతానలేమి కోసం 49 సంతాన సాఫల్యత కేంద్రంలో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కూడా కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.